వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రభు నామం మహింపరచబడుగాక. Thus we are coming to the end of this series of messages or studies. ఈ వరుస కోడికల యొక్క చివరి భాగానికి వచ్చాం. I know I must conclude as early as possible. నాకు తెలుసు వీలైనంత త్వరగా నేను ముగించాలి. Of course, uncle told me you don't need to worry about that time, you can continue. అయితే పెద్దలు చెప్పారు, మరి సమయం చూసుకోకుండా మీకు వీలైనంత మేరకు తీసుకోండి. But I will not do that. అయితే నేను ఆ పని చేయను. I must say thanks to the assembly elders who invited me very lovingly. మరి ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా సంఘ పెద్దలు నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు. Thank you, dear brother Swaminathan for your comment. సహోదరులు స్వామినాథన్ గారు చెప్పిన మాటను బట్టి వారికి కృతజ్ఞతలు. I am not a professor. నేను నిజానికి ప్రొఫెసర్ కాను. Simple, servant of God. ఒక సాధారణ దేవుని సేవకుడు. Of course, I love to teach God's word in Bible school. అయితే బైబిల్ కళాశాలలో దేవుని వాక్యం బోధించడం అంటే నాకు ఇష్టమే. So I'm so happy that I could be with you these 3 days. ఈ 3 దినాలు మీతో కలిసి ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. I always love to visit Andhra Pradesh, actually speaking. మామూలుగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ దర్శించడం నాకు ఎంతో ఇష్టం. Of course, to Visakhapatnam, this is my first visit. అయితే విశాఖపట్నానికి ఇదే మొదటిసారి. I come to East West Godavari area about Franchila hours. మరి అనేక మార్లు ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చాను. I love the Andhra hospitality. ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఆతిథ్యము నాకు ఎంతో ఇష్టం. The way the people of God serve us. మరి దేవుని బిడ్డలు మమ్మను ఎంతగా ప్రేమించి The way the people of God are eagerly waiting to hear us, listen us. మరి దేవుని బిడ్డలు మరి మేము అందించే వర్తమానాన్ని వినటానికి ఎంత ఆసక్తి కలిగి ఉంటారు. These are very much encouraging to us. ఇవన్నీ కూడా మాకు ఎంతో ప్రోత్సాహకరం. For this last session, we are not going to Thessalonians. ఈ చివరి కూడికలో మనం తెస్సలోనికలోనికి వెళ్ళడం లేదు. We'll go to Psalm 128. 128వ కీర్తనలోనికి వెళ్దాం. We'll read Psalm 28. 128వ కీర్తన చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముందును గాక. Very familiar psalm, I'm sure. మరి మనకందరికీ పరిచయమైన కీర్తన. We often read it as a felicitation during marriage or other services. మనము ఈ కీర్తనను తరచుగా వివాహ సందర్భంలో లేదా దానికి అనుబంధమైన సందర్భాల్లో చదువుతాం. Here we have a description of a blessed person. అయితే ఇక్కడ ఒక దీవెనకరమైన వ్యక్తి యొక్క వివరణ ఉన్నది. Repeatedly he refers to that blessing. మరి ఆ ధన్యతను గురించి మరలా అంటున్నాడు. Verse 2, verse 1, verse 2, verse 4 and 5. మొదటి వచనం, రెండో వచనం, 4, 5 వచనాల్లో కూడా. Now what is the idea of blessed? మరి ఇక్కడ దీవెన అనే దాని వెనుక I don't know in Telugu how it is. Yeah. See, blessed, actually speaking, happy is that man.
మరి దీవెన ఆశీర్వాదం అంటే అతడు ఆనందభరితుడై ఉన్నాడు. That has a reference to a satisfied person. ఇది ఒక తృప్తికరమైన వ్యక్తిని గురించి A చెప్తుంది. person with joy. ఆనందంతో కూడిన వ్యక్తి. A person with divine favor. ఒక దైవ క్షేమం కలిగిన వ్యక్తి. Now, whether it is blessing or happiness, అది దీవెనైనా ఆనందమైనా, it is the pursuit of every man. ఇది ప్రతి వ్యక్తి కోరుకునేది. Now think about the pain people take to reach various places to receive blessings. మరి దీవెనలు పొందటానికై లేదా పై స్థాయిలో చేరుకోవటానికై ఎంత కష్టపడతారు అనేది మనకు They తెలుసు. spend lot of money వారు ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు. visiting these pilgrim Sundays. మరి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. You know which country is the happiest country? మీకు తెలుసా ఏ దేశము అతి సంతోషం కలిగిన దేశం? 1 second. Finland. Yeah, right. ఫిన్లాండ్. And according to the happiness, something like that, happiness reports, world happiness reports. మరి ప్రపంచవ్యాప్తంగా ఆనందానికి కొలత కనిపిస్తే ఆ నివేదిక ప్రకారం People in Finland are the most happiest people. కాబట్టి ఫిన్లాండ్ లో ఉండే ప్రజలు ఎంతో ఆనందంగా గడుపుతారు. Where is the stand of India? ఇప్పుడు ఈ నివేదికలో ఈ భారతదేశం ఎక్కడ ఉంది? Among the 147 countries, 147 దేశాల జాబితాలో Finland is number 1. ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. India is 116. భారతదేశం 116వ స్థానంలో ఉంది. That speaks of the natural condition in this land. మరి అది ఈ భారతదేశంలో మామూలుగా ఉండే స్థితిని చూస్తుంది. People are very sad. ఇక్కడ ఎంతో మంది They విచారకరంగా are not happy. వారు సంతోషంగా లేరు. Of course, it is on the basis of worldly standard, earthly standard. అయితే ఈ కొలమానం అనేది లోక విషయాలను పరిగణనలోకి తీసుకొని చేసి. But the word of God in the Old Testament and New Testament tells us about the blessed state of a believer. అయితే క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఒక విశ్వాసికి ఉన్న ధన్య స్థితి అనేది దేవుని వాక్యం So తెలియజేస్తుంది. many reasons also is given. అక్కడ అనేక కారణాలు దాని గురించి In చెప్పబడింది. Psalms we see a lot of things. కీర్తనలో అట్టి విషయాలు అనేకమైనవి చూస్తున్నాం. And you remember the Lord Jesus said, "Blessed are the poor in spirit." ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. Now we are going to consider according to Psalm 128. ఇప్పుడు 128వ కీర్తన ఆధారం చేసుకొని ఈ మాటలు ధ్యానం చేద్దాం. Who is a blessed person? ఎవరు దీవించబడిన వ్యక్తి? Now one more thing. ఇంకొకటి We need to remember. మనం గుర్తుపెట్టుకోవాలి. Among all the others, మరి మిగతా వారందరూ మరి we are the most blessed people. మన చుట్టూ ఉన్న వారి అందరిలో చూస్తే మనమే అత్యంత ధన్యత. Malayalam, there is a hymn song is there. మలయాళంలో ఒక పాట ఉన్నది. The writer is telling, ఆ రచయిత ఇలాగ అంటున్నాడు, is there any other group of people like us? మన వల్లే ఇంకెవరైనా ఉన్నారా? We are happy. మనము We are సంతోషంగా, blessed. మనం We దీవించబడిన are వారు, joyful people. మనం We are ఆనందపడిన, satisfied people. మనం తృప్తి పొందిన We వారు, are, we are not worried about the future. మనము భవిష్యత్తు గురించిన చింత బెంగ, We are bold and strong. మనము ధైర్యముగా దృఢంగా Why? ఎందుకు? All because of the word of God. ఇదంతా కూడా దేవుని వాక్యం. All because of the grace of God. అదంతా కూడా దేవుని కృపను బట్టి. So we need to continue to say hallelujah, praise be to God. కాబట్టి నిరంతరము కూడా హల్లెలూయా అని ప్రభువుకు స్తోత్రము అని చెప్పబద్దులమై I'm ఉన్నాను. not a Pentecostal man. నేను పెంతెకోస్తుకు I'm చెందినవాడిని. really brethren. నేను స్వచ్ఛంగా Fourth generation brethren. నేను 4వ తరానికి చెందిన బ్రదరన్ వాడు. I really believe అయితే నేను నిజంగా we ought to rejoice in the Lord. మనము క్రీస్తునందు దేవుని యందు We ఆనందించాలి. rejoice, we need to be confident because of our position in Christ. మనకు క్రీస్తులో ఉన్న స్థానాన్ని బట్టి మనం ఆనందించాలి, We should ధైర్యంగా be ఉండాలి. grateful to God. మనం దేవునికి కృతజ్ఞులమై So we
ought to say hallelujah. అందుకనే మనం హల్లెలూయా అని So చెప్పాలి. we ought to say praise be to God. అందుకనే దేవునికే So స్తోత్రం అని we ought చెప్పాలి. to say stotram, stotram, stotram. Praise be to God. అందుకనే దేవునికి స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాము, ఆయనకు వందనములు చెల్లింపబద్దులమై ఉన్నాము. Praise be to say that. మరి మనము చెప్తున్నామా? Sitting at home, sitting at home. ఇంటిలో కూర్చో I say repeatedly. మరి నేను మరలా Praise be to God. దేవునికే స్తోత్రం. One day one brother asked me in our assembly, ఒక రోజు మా సంఘంలో ఒక సహోదరుడు అడిగాడు, during our special prayer meeting, ప్రత్యేక ప్రార్థనా కూడికలో Sunday afternoon, ఆదివారం మధ్యాహ్నం, today what happened to you? ఈ రోజు మీకేమైంది? Recently one sister asked me, ఈ మధ్య కాలంలోనే ఒక సహోదరు auntie, మరి one auntie, elderly auntie, ఒక పెద్ద స్త్రీ, well, are you okay? మీకు బాగుందా అని అడిగింది. Now, actually, I didn't understand what she meant by that. ఆమె అలాగ అడగటంలో ఉన్న తాత్పర్యం నాకు అర్థం కాదు. I am okay, I told her. ఆమెకు చెప్పాను, నేను బాగా I said more than ever I am okay. మరి ఇంతకు ముందు అంతటికంటే కూడా More than ever I am happy. మరి ఇంతకు ముందు అంతటికంటే ఇంకా సంతోషంగా I praise God. దేవుని I rejoice in the Lord. ఆయన యందు ఆనందిస్తున్నాను. Because I am the most blessed person. I am among the most blessed people which we see around. మరి లోకంలో మిగతా వారందరికంటే నేను ధన్యుడను, ఆ ధన్యుల గుంపులో ఉన్నాను. I am going away from my topic actually. అంశానికి దూరంగా వెళ్తున్నాను. You know the reason why some people hate us? మనలను ద్వేషించే వారికి ఉన్న కారణం ఏంటో They want to attack us. మనల్ని ఎందుకు దాడి They చేయాలి? want us to go. మరి మనం దూరంగా They want us to disappear. మనము వారి ఎదుట కనబడకూడదని అనుకుంటారు. Why? ఎందుకు? Envy. ఎందుకంటే ద్వేషం. We are happy. మనము సంతోషం. They don't understand the reason. మరి దానికి కారణం వారికి అర్థం We are కాదు. satisfied. మనం తృప్తిగా ఉన్నాం. We have no worry. మనకు చింత లేదు. We have full of hope. మనకు సంపూర్ణ నిరీక్షణ ఉన్నది. Certain people, కొంతమందికి అయితే they cannot understand. ఇది అర్థం కాదు. So envious they are. అందుకనే ద్వేషపూరితంగా ఉన్నారు. So rejoice in the Lord. అందుకనే దేవుని We are యందు the ఆనందించు. most blessed people. ఎందుకంటే మనం అత్యంత ధన్యులం. Psalm 28. ఈ 128వ కీర్తన We read about the description of a blessed person. మరి ఒక దీవించబడిన వ్యక్తి యొక్క వర్ణన కనబడుతున్నా. Again I'm telling, blessed means ఇక్కడ మరలా చెప్తున్నాను, ధన్యత అంటే happy, ఆనందంగా, satisfied, తృప్తిగా, joyful, ఆనందంతో, a man enjoying the favor of God. దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడిన వ్యక్తి అని Now చూస్తున్నాం. psalmist is referring to three things about that. దాని గురించి కీర్తనకారుడు 3 సంగతులు చెప్తున్నాడు. That means, I'll tell very quickly, మరలా త్వరగా వెళ్తాను. 3 things about that blessed state. దీవించబడిన స్థితి యొక్క 3 సంగతులు చెప్తున్నాడు. Number 1, మొదటిది, it reaches every area of life. ఇది జీవితంలోని అన్ని అంశాలను స్పృశిస్తుంది. In every aspect of life. అన్ని అంశాలలో. Verse 2, workplace. 2వ వచనంలో అయితే మనం పని చేసే చోట, The labor of your hands. మరి మన చేతుల కష్టార్జితం, That you should be happy in your workplace. మన పని చేసే ప్రాంతంలో సంతోషంగా, Then about fruitful wife and children, happy in the family. ఆ తర్వాత కుటుంబంలో చూస్తే ఫలించు భార్య, సంతోషించు పిల్లలు. Then verse 5 speaks about the city, nation, and he will be a blessing in the society. 5వ వచనం చూస్తే పట్టణంలోను, దేశంలోను, అనగా సమాజంలో అతడు ఆనంద భరితుడై ఉంటాడు. 6 speaks about the generation to come. అయితే 6వ వచనం రాబోయే తరాన్ని గురించి చెప్తుంది. Even they will look back and tell, oh, our father was the blessed, happiest person. ఆ రాబోయే తరం కూడా వెనక్కు చూసి మా పితరులు ఎంతో దీవించబడిన వారని Did you చెప్పారు. understand that? అర్థమైందా? This happy, blessed state of a believer ఒక విశ్వాసి యొక్క ఆనందభరితమైన దీవించబడిన స్థాయి reaches every area of life. మరి జీవితంలోని అన్ని అంశాలకు ఇది సంబంధించి, అది పని చేసే Family, కుటుంబంలో అయినా, society, సమాజంలో అయినా, even to future generation, రాబోయే తరాల వారికి కూడా they will be a blessing. వారు దీవించబడిన వారుగా ఉంటారు. When God
will pour His blessings upon this person. Not only he is blessed, others are also blessed by him. దేవుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి మీద దీవెనలు కుమ్మరిస్తాడో అతడు మాత్రమే కాక అతనితో పాటు మిగతా వారు రాబోయే తరం వారు అందరూ The ఆశీర్వదించబడతారు. second thing, రెండవది from we can understand that verse 1 you see again, blessed is everyone. మరి ఆ మొదటి వచనంలో వారందరూ ధన్యులు అంటున్నాడు. That means it begins with one individual. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తితో ఇది ప్రారంభం అవుతున్నది. The Lord doesn't say, Samuel doesn't say, blessed is the family. ఇక్కడ కీర్తనకారుడు కుటుంబము దీవించబడింది అని Or ప్రారంభించడం blessed are the assembly. లేదా సంఘము ఆశీర్వదించబడింది అని ప్రారంభించడం It's a promise to everyone. ఇక్కడ ఆ వాగ్దానము ప్రతి ఒక్కరికి Anyone. ఎవరిదైనా Any individual can experience the divine blessing. ఏ వ్యక్తి అయినా కూడా వ్యక్తిగతంగా ఆ దైవ ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు. In other words, God is not expecting everyone to follow Him. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే దేవుడు అందరూ నన్ను వెంబడిస్తారు అని అనుకోవటం లేదు. At least one. అయితే కనీసం ఒక్కరైనా. I think yesterday we referred to that idea. ఆ విషయాన్ని నిన్న మనం The చూసాము. Lord repeatedly saying, "He who has an ear, let him hear." ప్రభు మరలా అంటున్నాడు, చెవి గలవాడు వినును గాక. God is looking for one person. దేవుడు ఒక వ్యక్తి వైపు చూస్తున్నాడు. Are you following? Sitting close to me, loving Shishya. అర్థమవుతుందా? నా దగ్గర కూర్చొని శిష్యులు వలె వింటున్నారు. God is looking for one man. దేవుడు ఒకే వ్యక్తి గురించి చూస్తున్నాడు. Who will follow the law? మరి నీవు ఆయన్ను Who will వెంబడిస్తావు. listen to him? ఆయన మాట Who wants to be blessed by God? దేవుని చేత వారు దీవించబడాలి అని కోరికున్నవారు. Who wants to enjoy the favor of God? దేవుని యొక్క అనుగ్రహము అనుభవించాలనుకుంటున్నారు. Jeremiah chapter 5:1. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం Now, చదవాల్సిన అవసరం the లేదు. Lord is asking you, go, Jeremiah, you go to the highways and lanes of Jerusalem. ఇక్కడ ప్రభువు ఇర్మియాతో అంటున్నాడు, యెరూషలేము యొక్క వీధులకు రాజమార్గములకు వెళ్ళు అని. If there is one person ఒక వ్యక్తి కనుకుంటే who wants to be righteous, who wants to seek righteousness. నీతిమంతుడుగా ఉండగలిస్తే లేదా నీతిగా జీవిస్తుంటే. Similarly, Ezekiel 22:30. మరి యెహెజ్కేలు 22:30 చూస్తే God is telling, దేవుడు అంటున్నాడు, I sought one for one man. మరి నేను ఒక్క వ్యక్తి కొరకు చూస్తున్నాను. Who will stand in the gap. అతడు మధ్యలో నిలబడతాడు అని. But God didn't find anyone. అయితే ఎవ్వరూ ఆ దేవునికి Now కనపడతారు. that is the second thing to remember. ఇది రెండో విషయం జ్ఞాపకం Now the ఉంచుకోవాలి. third thing. మూడవది, Third thing of what? Third thing about this happy, blessed state. ఈ మూడవది ఏంటిదంటే ఈ దీవించబడిన ఆనంద స్థాయి. Such should be the life of every child of God. ప్రతి దేవుని బిడ్డకు ఉండాల్సిన స్థితి ఇది. Every born again child of God ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి needs to be a blessed person. అతడు ప్రతి ఒక్కరు అలాంటి వారు దీవించబడిన వారు, Happy person. ఆనంద భరితులై ఉండాలి. Who will be a blessing for others. మిగతా వారికి దీవెనకు కారకులుగా ఉండాలి. In 1 Peter chapter 3 there is a verse. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట 1 వచ్చింది. Peter chapter 3 మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం verse 9. 9వ వచనంలో In 8 also he begins that from verse 8 actually. 8వ వచనంలో దాన్ని ప్రారంభిస్తున్నాడు. He says in 9 not to return evil for evil. 9వ వచనంలో కీడుకు ప్రతి కీడైనను చేయక. Then return writing in a little bit later, on the contrary, blessing. ఆ తర్వాత ప్రారంభంలో ఆశీర్వాదమునకు, Knowing that you were called to this, that you may inherit a blessing. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక అంటున్నారు. Did you understand that? అర్థమైందా? Oh, that is thinking should not have been close to me. నా దగ్గరగా కూర్చోకపోతే This బాగుంటుంది is the కదా. way we sit in the Bible school. అయితే బైబిల్ కళాశాలలో ఇలాగే కూర్చుంటాం. So close. ఎంతో దగ్గరగా.
We pour our heart to the students. ఆ విద్యార్థులకు మా హృదయంలో ఉన్నదంతా చెప్తాం. Did you follow? Did you get it? అర్థమవుతుందా? What is that? ఏమి? Psalmist is describing a person who is happy and joyful. ఒక వ్యక్తి ఆనందముతో కూడిన వ్యక్తి, మరి సంతోషంతో కూడిన వ్యక్తిని గురించి వర్ణిస్తున్నాడు. Now 3 things we have seen so far. So far 2 things I told you. ఇప్పటి వరకు 2 సంగతులు చెప్పాను. This happy state will go to every area of that person's life. ఈ ఆనంద స్థితి అనేది ఆ వ్యక్తి యొక్క అన్ని అంశాలను స్పృశిస్తుంది. At home he is happy. అతడు ఇంటిలో ఆనందంగా In the ఉంటాడు. assembly he is blessed. సంఘంలో In దీవించబడి his workplace he is happy. అతడు పని చేసే In చోట society he is happy. సమాజంలో కూడా Even సంతోషం. for the children to come, generation he is a blessed person. రాబోయే అతని తరము వారు కూడా సంతోషంగా And ఉంటారు. this blessed state begins with one person. ఈ ఆనంద స్థితి అనేది ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. If there is one person who will listen to the Lord, మరి ఎవరైతే ఏ వ్యక్తి అయితే దేవుని మాటలకు if one చెవియొగ్గుతాడో, person is concerned about the favor of God, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క అనుగ్రహం గురించి అపేక్షిస్తాడో, family will be blessed. అతని కుటుంబం His దీవించబడుతుంది. assembly will be blessed. అతని సంఘం Even దీవించబడుతుంది. his workplace will be blessed. అతడు పని చేసే చోటు కూడా The దీవించబడుతుంది. city, the land will be blessed. ఆ పట్టణము ఆ దేశం కూడా What was దీవించబడుతుంది. the third point? మూడవది అర్థమైందని From చెప్పాను. 1 Peter 3:9. ఆ మొదటి పేతురు పత్రిక 3:9. You need to be a blessing. మీరు ఆశీర్వాదమునకు కారణంగా Never ఉండాలి. say words of curse. మరి శపించే మాటలు పలుకవద్దు. Even if somebody is attacking you, ఎవరైనా మీ మీద దాడి you చేసినట్లయితే should never return evil for evil. మీరు కీడుకు ప్రతి కీడు You need చేయకూడదు. to bless the people. మీరు వారిని దీవించాలి. You need to be a blessing for others. మిగతా వారికి మీరు ఆశీర్వాద కారకులుగా Because you ఉండాలి. have been called to that. ఎందుకంటే మీరు దాని కొరకు పిలువబడ్డారు. It's a responsibility to be a blessing to others. మిగతా వారికి ఆశీర్వాద కారకులుగా ఉండాలి అనేది మన మీద ఉన్న బాధ్యత. We should be a reason why somebody else will rejoice. మరి మిగతా వారు ఆనందించడానికి కారకులుగా మనం ఉండాలి. Never be a reason why somebody will cry. మరి ఎవరైనా ఏడ్చుటకు మనము కారకులు You can కాకూడదు. understand that? అర్థమైందా? Never be a reason. అలాంటి కారణంగా మీరుండవద్దు. Directly or indirectly. నేరుగా గాని లేదా పరోక్షంగా గాని For the pain of somebody. మిగతా వారికి బాధ For తెప్పించే somebody to shed tears. లేదా ఎవరైనా కన్నీళ్లు విడిచున్నట్టు. I know there are believers. అది అయితే నాకు తెలుసు కొంతమంది They are విశ్వాసులు weeping. ఉన్నారు. వారు ఏడుస్తున్నారు. Tears. కన్నీళ్లు వస్తున్నాయి. They are going through pain and sorrow. వారు దుఃఖం గుండా భారం గుండా వెళ్తున్నారు. Because of another believer. ఎందుకంటే మరొక విశ్వాసం Because of somebody else ఇంకొకరిని బట్టి who claim to be a believer. వారు విశ్వాసిగా They did చెప్పుకుంటారు. something bad. అయితే కాని పనులు They చేస్తున్నారు. spoke something bad. వారు చెడ్డ మాటలు పలుకుతున్నారు. There is weeping believers. అది మిగతా విశ్వాసుల కన్నీళ్లు కాదు. అది ఎప్పుడు We are supposed to be a blessing. మనము ఆశీర్వాద కారకులుగా Our ఉండాలి. words, మన మాటల ద్వారా, action, మన క్రియల ద్వారా others must be happy. మిగతా వారందరూ ఆనందంగా ఉండాలి. Generation must be happy. తరం అంతా కూడా ఆనందంగా ఉండాలి. It is true, God deals with individuals. దేవుడు వ్యక్తితో వ్యవహరిస్తాడు అనేది In వాస్తవమే. other words, if I do sin or if I do a mistake, God is not going to, judge my children for that. నేను గనక పాపం చేస్తే దానికి దేవుడు నా పిల్లలను శిక్షించడు. But if I fail in my Christian obligation, అయితే నా క్రైస్తవ బాధ్యతల్లో విఫలమైతే, according to these passages we have read, ఈ భాగాల ద్వారానే if I fail in my responsibilities as a blessing to others, మిగతా even the generation to come will, face at least the consequences. మిగతా వారికి ఆశీర్వాద కారకుడుగా ఉండే బాధ్యతలో కనుక నేను విఫలమైతే రాబోయే తరాలు కూడా నా వలన ఇబ్బంది పడతారు. Now psalmist is telling how is it possible?
ఇప్పుడు కీర్తనకారుడు అది ఎలాగో అవుతుంది జరుగుతుంది అని In చెప్తాం. the Bible, so many reasons are found. బైబిల్లో అనేక కారణాలు But in కనబడతాయి. Psalm 128, ఈ 128వ కీర్తనలో based on Psalm 28, you tell me, who is that man who will be blessed? మరి ఈ 128వ కీర్తన ప్రకారం ఎవరు ఆ దీవించబడిన వ్యక్తి? Tell me. చెప్పండి. It's there very clearly mentioned. Blessed is everyone who fears the Lord. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించు. One more thing is there. ఇంకొక మాట కూడా ఉంది. Who walks in his ways. ఆయన త్రోవల యందు నడుచువాడు. Now very quickly. త్వరగా I will not వెళ్దాం. take much time. I am looking at the clock. నేను గడియారాన్ని చూస్తున్నాను, దానికి మించి వెళ్ళను. Two things are necessary. రెండు అవసరమైన ఉన్నాయి. Before you and I can be blessed, happy. మనము నీవు గాని నేను గాని దీవించబడిన వారిగా ఆనందంగా ఉండాలంటే Fear God. దేవునికి భయపడాలి. Walk in his ways. ఆయన మార్గములలో నడవాలి. Walk in his ways means be obedient to God. ఆయన త్రోవలలో నడవటం అంటే ఆయన యొక్క మాటలకు శిరస వహించటం. Fear God. ఆయనకు భయపడటం. What is the meaning of fear ఈ God? భయపడటం అనేది, దేవునికి భయపడటం అంటే It is not like the certain people, the unbelievers, that tremble before their cruel God. ఇది కొంతమంది అవిశ్వాసులు కానీ అన్యజనులు కానీ వారి క్రూరమైన దేవతల ఎదుట ఎంతో గడగడలాడతారు. Their idea of God is different. వారికి దేవుడంటే ఉన్న అభిప్రాయము వేరే విధంగా So ఉంది. many eyes there God has. ఆ దేవునికి ఎన్నో కళ్ళు ఉన్నాయి, So many hands there. ఆ దేవునికి ఎన్నో చేతులు ఉన్నాయి. And their God is going to suck their blood. మరి వారి దేవుడు వారి రక్తమును So పీల్చుతాడు. they are frightened. అందుకని ఎంతో భయపడతారు. So they give something to them. మరి God, ఆ దేవునికి ఏదో కొంత ఇవ్వాలి, చెల్లించాలి. don't attack me, I will give you something. ఆ దేవుడు నా మీద దాడి చేయకూడదని. That is not the kind of fear we read in the Bible. అలాంటి భయాన్ని మనం బైబిల్లో చదవటం లేదు. We don't need to tremble or frighten before God. ఆ దేవుని ఎదుట ఏదో భయకంపితులు అవటమో లేకపోతే గడగడ వణకటమో అది God కాదు. is a loving God. మన దేవుడు ప్రేమ He is not a cruel God. ఆయన క్రూరుడైన And దేవుడు what కాదు. is the idea of fear God? అయితే దేవునికి భయపడటం అంటే ఏమి? Even God himself said repeatedly, I don't demand anything from you, fear God. మరి దేవుడు స్వయంగా మరలా చెప్పాడు, మిమ్మల్ని నాకు భయపడటం తప్ప ఇంకేం అడిగాను అని. The biblical fear of God is లేఖనానుసారమైన భయము అంటే reverential fear. ఇది భక్తితో కూడిన భయం. Having a consciousness of the greatness of God. దేవుని యొక్క ఆ గొప్పతనము గురించిన ఆ స్పృహ కలిగి ఉండడం. Our God, మన దేవుడు, the creator, ఆ the సృష్టికర్త, one from everlasting to everlasting, ఆ నిత్యత్వం నుండి నిత్యత్వం the ఉన్నవాడు, one who lives in such light that no one can see. ఆ సమీపింపరాని తేజస్సులో నివసించే Our దేవుడు, God, the omnipotent one, సర్వశక్తి కలిగిన and the దేవుడు, omniscient one, సర్వ జ్ఞాని అయిన the దేవుడు, omnipresent one, ఆ సర్వ వ్యాపి అయిన దేవుడు, He is in our midst. ఆయన మన మధ్య So when we are conscious of the presence of God, ఆ దేవుని యొక్క సాన్నిధ్యం యొక్క స్పృహగా we కలిగి love Him, ఆయన ప్రేమిస్తాం, we respect Him, ఆయనను we గౌరవిస్తాం, are conscious of Him, ఆయనను గురించిన స్పృహ we కలిగి ఉంటాం, don't want to hurt Him, ఆయనను బాధ పెట్టకూడదు so we అనుకుంటాం. bow before Him, ఆయన ఎదుట మన we kneel down before Him, ఆయన ఎదుట we సాగిలపడతాం. respect Him through words and actions. మన మాటల ద్వారా చర్యల ద్వారా ఆయనను కనపరుస్తాం. That is the fear of God. ఇది దేవుని భయం. Now, a lot of things are about fear of God. I should cut short actually. ఆ దేవుని భయం గురించి అనేక సంగతులు ఉన్నాయి కానీ ఇంతటితో Romans 3:17 is teaching, not it to go. రోమా పత్రిక 3:17 కూడా. Romans 3:17, if you read from verse 10, రోమా పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి Paul 18 is చదువు. analyzing every, thoughts and every aspect of sinful man. మరి ఒక పాపి అయిన వ్యక్తి యొక్క అన్ని విషయాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. Then in the end he says,
he has no fear of God. చివరిలో అతడు అంటున్నాడు అతని యందు దేవుని భయము బొత్తిగా లేదు. So, absence of fear of God. అతడిలో ఆ వ్యక్తిలో దేవుని భయం లేకపోవటను బట్టి That is the natural state of an unbeliever. ఒక అవిశ్వాసి యొక్క సాధారణ స్థితి ఇదే. Do you understand that? అర్థమవుతుందా? An unbeliever has no fear of God. ఒక అవిశ్వాసికి దేవుని భయం బొత్తిగా ఉండదు. But for a believer, అయితే విశ్వాసికి it should be a natural trait. ఇది సర్వసాధారణమైన సహజ సిద్ధమైన లక్షణంగా ఉంది. Jeremiah chapter 32, when Jeremiah, the Lord speaks about the new covenant he is going to make. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో దేవుడు తాను చేయబోయే క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. 32, 39 and 40. 32వ అధ్యాయం 39, 40 వచనం. I will give them one heart. వారికి ఏక హృదయమునిత్తును, that they may fear me forever. నాకు నిత్యము భయపడినట్లు. Verse 40, I will make an everlasting covenant with them. 40వ వచనంలో వారితో నిత్యమైన నిబంధన And that verse he says, I will put my fear in their hearts. వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. That means it is in the promise of the new covenant. ఇది క్రొత్త నిబంధన వాగ్దానంలో భాగంగా ఉన్నది. When every individual, because he is sinner, ప్రతి వ్యక్తి కూడా పాపి అయి he has no fear of God. అతనికి భయము, దేవుని He భయం doesn't care about the presence of God. దేవుని సన్నిధి యొక్క ఆ జాగ్రత్త అతనికి ఉండదు. He doesn't value the presence of God. దేవుని సన్నిధి యొక్క విలువ అతడు గ్రహించడు. Through Jeremiah the Lord said, అయితే ఇర్మియా ద్వారా దేవుడు I am going to give you a new heart. అతనికి నేను నూతన హృదయం I ఇస్తాను. will put my fear in his heart. అతని హృదయంలో నా ఎడల భయమును ఉంచుతాను. In the New Testament, క్రొత్త నిబంధనలో we know this fulfilled, this promise fulfilled. ఈ వాగ్దానం నెరవేర్చబడిందని We are మనకు తెలుసు. part of the new covenant. మనము క్రొత్త నిబంధనలో When we are పాలిభాగస్వాములము. born again, మనము తిరిగి జన్మించాము. regeneration took place. మరి ఆ మార్పు We got a new heart. మనకు నూతన హృదయం వచ్చింది. Because we have a new heart, మనకు క్రొత్త హృదయం we వచ్చుట have a divine nature. మనకు దేవ స్వభావం Because of the divine nature, ఆ దేవ స్వభావం బట్టి we love God spontaneously. మరి దేవుణ్ణి మనము మరి We యథార్థంగా love the people of God. ఆయనకు భయపడతాం, ఆయన ప్రజలను ప్రేమిస్తాం. Similarly, we fear God. అదే విధంగా దేవునికి భయపడతాం. Did you understand that? అర్థమవుతుందా? Because of our regeneration, మనము తిరిగి మారు మనస్సును పొందుటం if బట్టి you and I claim to be born of God, నీవు నేను దేవునికి తిరిగి పుట్టాము అని చెప్పుకున్నాము. having fear of God, దేవునికి భయము కలిగి should ఉంటుండగా be a natural trait. అది సహజ లక్షణంగా In మనకున్నా. Acts chapter 9:31, no need to take అపోస్తలుల కార్యములు 9:30 about the state of the churches in those days. ఆ దినాల్లో ఉంటున్న సంఘం యొక్క స్థితి చెప్తున్నాడు. Luke is writing, the churches continue in the fear of God. లూకా రాస్తున్నాడు ఆ సంఘములు దేవుని భయమునందు కొనసాగిన. In other words, early church was characterized by the fear of God. ఇంకొక మాటలో ఆదిమ సంఘము దేవుని భయముతో నింపబడినవి. A person, again I'm telling, a person who claims to be a believer, ఎవరైతే విశ్వాసి అని తనకు తానుగా చెప్పుకుంటాడో don't have the fear of God. అతడికి భయము, దేవుని భయం ఖచ్చితంగా ఉండాలి. Now, what is the the consequences of fear of God? ఆ దేవుని భయము వలన వచ్చే పర్యవసానాలు. How do we know a person has fear of God or not? ఒక వ్యక్తికి దేవుని భయం ఉన్నదా లేదా అనేది ఎలా There are తెలుసుకుంటాం? plenty of references. అనేక వచనాలు ఉన్నాయి. But I will just turn to maybe one or two references. 1-2 మాత్రమే నేను చెప్తాను. In one, no need to take. 1 Peter 1:16 and 17. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. Peter says, పేతురు అంటున్నాడు, if you have fear, నీకు గనుక భయం ఉంటే lead a holy life. నీవు పరిశుద్ధ జీవితాన్ని గడుపుతావు. In the fear of God, lead a holy life. మరి దేవుని భయమునందు పరిశుద్ధ జీవితమును గడుపుతాం. I like the word written in Nehemiah నెహెమ్యా గ్రంథంలో రాయబడిన మాట నాకు ఇష్టం. 5:17. 5:17లో He says like that. అక్కడ ఏమంటున్నాడంటే, Earlier governors
took more money, put more burden on the people. ఇంతకు ముందు అధికారులు మరి ప్రజల మీద అనేక భారములు మోపారు. That is Nehemiah 5:17. నెహెమ్యా గ్రంథం 5:17. I did not do so. అయితే నేను ఆ విధంగా చేయలేదు. What is the reason? ఎందుకు? Fear of God. దేవుని భయం I బట్టి. feared God. నేను దేవునికి భయపడ్డాను. One more verse I will just refer. ఇంకొక మాట కూడా That is చెప్తాను. from Exodus. ఆ నిర్గమకాండం. Exodus 1:17. నిర్గమకాండం మొదటి Here about the అధ్యాయం. midwives there. అక్కడ మరి ఆ ఇశ్రాయేలు మంత్రగత్తెలు ఉన్నారు. King ordered every male child of the Israelites to be killed. మరి వారు ఆ రాజు ప్రతి మరి మగ బిడ్డను చంపివేయాలని Exodus 1:17 says the midwives did not obey the words of the king. అయితే మొదటి అధ్యాయం 17వ వచనం నిర్గమకాండంలో మంత్రసానులు రాజు మాటకు They లోబడలేదు. did not kill the male children of their Hebrew mothers. హెబ్రీ మగ బిడ్డలను వారు చంపలేదు అని చూస్తున్నాం. It is written the reason they feared God. దానికి కారణం ఏంటంటే వ్రాయబడినట్లుగా వారు దేవునికి భయపడ్డారు. So, do we have the fear of God? అయితే మనము దేవునికి భయపడుచున్నామా? Let me tell you very frankly. వాస్తవంగా చెప్తాను. Not about you. I'm not saying about you. మీ గురించి కాదు. But the general condition among the born again children of God. అయితే తిరిగి జన్మించిన విశ్వాసుల యొక్క మరి సాధారణ Among all other group of people in this land. మరి ఈ దేశంలోని మిగతా రకాల వర్గాల ప్రజలందరిలో The so-called born again children of God. ఎవరైతే తమకు తాముగా మేము ప్రభు ద్వారా తిరిగి జన్మించామని చెప్పుకుంటారో Are those who got least fear of God. వారికే దేవుని భయము అతి తక్కువగా ఉన్నది. How do I know? నాకు ఎలా తెలుసు? The way they speak, వారు మాట్లాడే రీతిని, the way they sit, వారు కూర్చునే the తీరును, way they speak, they move around. వారు తిరిగే తీరును బట్టి, By words and actions and appearance, it is very clear. వారి మాటల ద్వారా చర్యల ద్వారా వారి కనబడే తీరును బట్టి ఆ భయము. Many of us do not have the sense it is necessary to fear God. మరి దేవునికి భయపడుట అవసరము అనే స్పృహ మనకందరికి చాలా మందికి లేదు. Imagine our Prime Minister is sitting there. ఇక్కడ కనుక మనం ప్రధానమంత్రి కూర్చుంటే Our attitude. మన వైఖరి ఎలా ఉంటుంది? In Andhra Pradesh, actually, I see when somebody of an high stature they come in, the way the people respond. ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కనుక వస్తే వాళ్ళు ఎలాగో గౌరవిస్తారని That's చూస్తే a very good thing. అది మంచిదే. With all respect, everybody will stand up. మరి ఎంతో గౌరవపూర్వకంగా నిలబడతారు. And they will say vananalu, something like that. వందనాలని చెప్తూ ఉంటారు. Okay, that's wonderful. అది మంచిదే. But we are in the midst of, we have the Lord among us. అయితే మన మధ్య దేవుడే ఉన్నాడు. We need to examine whether we have truly the fear of God. మనము నిజముగా దేవుని భయం కలిగి ఉన్నామా లేదా So, పరిశీలన చేస్తాం. psalmist is telling, కాబట్టి కీర్తనకారుడు blessed is everyone who fears the Lord. కాబట్టి దేవునికి భయపడువాడు ధన్యుడు Do అంటున్నాడు. we have the fear of God? That's a big question. మనకు నిజంగా దేవుని భయం ఉందా లేదని God will only bless, God is only pleased when we have the fear of God in our heart. మన జీవితాల్లో దేవుని భయం నిజముగా కలిగి ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. Then he says not only to fear God, ఆ తర్వాత ఆయనకు భయభక్తులు కలిగి walk in his ways. ఆయన త్రోవల యందు That is నడుచుట. obedience. అది విధేయతను When సూచిస్తుంది. it comes to obedience, విధేయతను గురించి చెప్తే another area where we all have misunderstood. ఇక్కడ కూడా మనం అనేకులము దీని గురించి అపార్థం చేసుకున్నాం. I am sure every one of us will say, we obey the word of God. మనం అందరం కూడా చెప్పగలం మేము Born again. దేవుని ఎందుకంటే Your baptism, బాప్తిసం attending the assembly, సంఘ కార్యక్రమాలు partaking from Lord's table. ప్రభు బలలో I put పాల్గొంటున్నాం. my offering also. నేను సంఘ సన్నిధిలో What is వేస్తున్నాను. my problem? ఇప్పుడు నాకున్న I am సమస్య, obedient. నేను విధేయుడినే కదా. We forget that. అయితే మర్చిపోయేది There are ఏంటంటే, so many other commandments in the Bible. అయితే బైబిల్లో ఇంకా మరెన్నో ఆజ్ఞలు ఉన్నాయి. We need to keep on reading, meditating, studying the word of God. మనము దేవుని
దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దాన్ని అనుభవపూర్వకంగా ఎరుగుతూ ఉండాలి. So that we will know what more we have to obey. ఆ విధంగా ఇంకా మనం దేనికి విధేయులు అవ్వాలి అనేది తెలుసుకుంటాం. Now come to John's epistle, 1 John chapter 2. యోహాను పత్రిక వస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. Apostle John makes it very clear. అపోస్తలుడైన యోహాను తేటగా చెప్తున్నాడు. There are 3 different levels of obedience. ఈ విధేయతలో 3 రకాల దశలు ఉన్నాయి. Clear? Okay? How we went from fear of God to obedience? భయభక్తుల నుంచి ఇప్పుడు విధేయతకి ఎలా వెళ్ళాం? I hope it is clear to you. ఇదంతా అర్థమవుతుందని 2 things necessary to be blessed. మరి దీవించబడాలంటే 2 అవసరమైన ఉన్నాయి. Fear of God. దేవుని యందు భయము. Walk in the ways of God. ఆయన యొక్క త్రోవలలో నడవటం. Now we are going to see మనం చూడబోతున్నాం 3 levels of obedience. ఈ విధేయతలో 3 దశలు. Notice carefully verse 3. That is 1 John chapter 2 verse 3. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో జాగ్రత్తగా By this we know that we know him if we keep his commandments. మనం ఆయన ఆజ్ఞలను గైకొని యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. Now we need to pay very clear attention to that verse. ఈ మాట జాగ్రత్తగా మనం ఆలకించాలి. I remember I have told you earlier also. ఇంతకు ముందు కూడా చెప్పానని John is giving the readers the clue by which you can find out who a true Christian is. ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరు అని తెలుసుకోవాలంటే యోహాను ఇక్కడ ఒక కిటుకు చెప్తున్నాడు. By this we know దీనిని బట్టి తెలుసుకొందుము that we know God. మనము దేవుని ఎరిగి ఉన్నాము If we keep his commandments. ఆయన ఆజ్ఞలను గైకొని యెడల. That is a basic level of obedience. ఇది విధేయతలో ప్రారంభ దశ. Now keep his commandments referring to the written, clearly mentioned commandment of God. ఇప్పుడు ఆజ్ఞలను గైకొనుట అంటే మనకేదైతే లేఖనానుసారంగా స్పష్టంగా తెలియపరచబడిన ఆజ్ఞలు ఉన్నాయో వాటిని గైకొంటాం. I have to read another verse in Ephesians chapter 2 verse 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుదాం. About an unbeliever it is written, chapter 2 verse 2, sons of disobedience. మరి అక్కడ ఏమని అవిశ్వాసం గురించి వ్రాయబడిందంటే అవిధేయులైన కుమారులు అని. Peter is telling, now you are children of obedience. ఇప్పుడు పేతురు అంటున్నాడు మీరు విధేయులకు కుమారులు అని. Now I will read that verse to save time. That is in 1 Peter 1:14. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట కనబడుతుంది. I am trying my maximum to conclude at the right time, even before time. మరి సమయాన్ని లోపే నేను ముగిస్తాను. Skipping various things. దీని కొరకే అనేక I know some of you are very tired and troubled. అనేక మంది అలసిపోయారు. In the Bible, you are very much disturbed. I know. మరి ఎంతో అలసిపోయారని నాకు తెలుసు. అయితే సమయానికి I will also cross the Bible to save time. నేను కూడా మరి సమయం మించిపోతుంది కాబట్టి See, listen, 3 basic levels. ఇక్కడ So 3 levels of obedience. విధేయతలో 3 అంచెలు This చూడండి. is very important. ఇది చాలా అవసరమైనది. Because often we misunderstand obedience. ఎందుకంటే విధేయత గురించి ఎన్నోసార్లు Often we are not really obedient. అనేక సార్లు మనం నిజంగా Obeying the commandments of God ఆయన ఆజ్ఞలకు is విధేయులు the అంటే first level. అదే మొదటి దశ. Everyone who is born again, ఎందరైతే తిరిగి జన్మించారు, who was an children of disobedience earlier, ఇంతకు ముందు అవిధేయులకు వారి పిల్లలు అయి ఉంటున్నారు. naturally disobeying the word of God, మరి వారు సర్వసాధారణంగానే now born again, అవిధేయులు ఇప్పుడు తిరిగి naturally obeying the word of God. ఇప్పుడు సాధారణంగానే దేవునికి విధేయులయ్యారు. Understand that? అర్థమవుతుందా? So John is telling. అందుకనే యోహాను What John is telling? యోహాను This is 1 John chapter 4. మొదటి యోహాను 2 verse 4. మొదటి యోహాను 2:4లో If a person is claiming to be a born of God, మరి దేవుని బిడ్డ అని చెప్పుకునే he వ్యక్తి has no iota of interest to obey the word of God. మరి దేవుని వాక్యానికి మరి నేను విధేయుడు అవుతాను అని ఖచ్చితంగా చెప్తాడు. He is a liar.
అలా చెప్పకపోతే అబద్ధికుడు. A person who claims to be born again, ఆయనను ఎరిగి ఉన్నాను, తిరిగి he జన్మించాను, is saying I am sons of obedience. మరి నేను విధేయులకు కుమారుణ్ణి అని చెప్పి, Obedience is my natural trait. మరి విధేయత అనేది నా సహజ లక్షణం అని చెప్తే, But no interest to read the Bible, అయితే బైబిల్ చదవటానికి, no interest to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత అవటానికి John says he is a liar. ఆ యోహాను అతన్ని అబద్ధికుడు అంటున్నాడు. Then in verse 5, ఆ తర్వాత 5వ వచనంలో then John says, యోహాను అంటున్నాడు, if the love of God is full in our heart, మన హృదయంలో దేవుని ప్రేమ నిండి ఉంటే, we will keep the words of Christ. ఆ క్రీస్తు యొక్క కార్యములు There is మనం, a second level of obedience. ఇది ఆ విధేయతలోని రెండవ దశ. When we stay close to Christ, ఎప్పుడైతే క్రీస్తుకు సమీపంగా ఉంటామో, we not only obey the written commandments, మనము లిఖించబడిన ఆజ్ఞను గైకొంటూ we మాత్రమే obey the desire of the heart of Christ. ఈ క్రీస్తు యొక్క హృదయ అభిలాషకు విధేయులమవుతాము. You know, generally speaking, మామూలుగా చెప్పుకుంటే there are three motives for obedience. విధేయతకు 3 ఉద్దేశాలు A ఉన్నాయి. slave will obey because no other option. మరి వారు ఎందుకు విధేయులు అవుతారంటే మరొక అవకాశం లేదు కాబట్టి. No option he has to obey. విధేయులు అవ్వాల్సిందే, వేరే అవకాశం A లేదు. worker will obey because he needs to obey. మరి ఒక పనివాడు ఎందుకు విధేయుడుగా ఉంటాడంటే విధేయుడుగా ఉండాల్సిందే He has కాబట్టి. option. What is the option he has? ఇంకా ఏ అవకాశం ఉంది అతనికి? He can say, I don't want to work, I am going home. మరి నేను పని చేయను, ఇంటికి వెళ్తానంటే, But he cannot do that. కానీ చేయాల్సిందే కదా. Even if he doesn't like the work, he has to work to get money. అతనికి ఇష్టము లేకపోయినా డబ్బులు కావాలి కాబట్టి పని చేయాల్సిందే. Wife is obedient to husband. ఇప్పుడు భార్య భర్తకు లోబడు. What is the reason? కారణం ఏంటి? What motivates him? ఎందుకు అలాగో ఆమె విధేయులు? Have you ever seen a husband ఏ భర్తనైనా who చూసా? will write a long list మరి ఒక పట్టిక రాసేవాడు before going to work, giving to the hands of wife? పనికి వెళ్ళడానికి ముందుగా అదంతా రాసి భార్యకి ఇచ్చేవాడు. Before I come, you do all this. నేను వచ్చే ముందుగా ఇవన్నీ చెయ్యి. Will you do that? Any husband will do that? అలాంటి భర్తలు ఎవరైనా ఉన్నారు? Now here wives are not obeying husband. ఇక్కడ భార్యలు భర్తలకు విధేయులు, As a Christian, as a believer wife, క్రైస్తవురాలిగా obedient husband. మరి భర్తకు What విధేయులు. motivates them? అయితే అలా ఉండటం కారణం ఏంటి? Not because of written commandments. అలా విధేయులు అవటం ఏదో Because she loves the husband. ఎందుకు అలాగ విధేయులు అంటే ఆమె Because she knows the mind of the husband. ఆ భర్త యొక్క మనస్సు ఆమెకు తెలుసు కాబట్టి, What shall I do to please my husband? నా భర్తను సంతోష పెట్టడానికి నేనేం చేయాలి? What more shall I do that my husband will be happy? నా భర్త సంతోషపడాలంటే ఇంకా నేను ఏమి చేయాలి? That is the way we have to obey ఆ విధంగా మనం విధేయులు the అవ్వాలి. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు We are not simply obeying what is written. మరి రాయబడిన దానికి విధేయులు Of అవ్వాలి. course that we need to obey. అయితే అలా విధేయులు అవ్వాల్సింది. We need to obey the mind of Christ. అయితే క్రీస్తు మనస్సుకు విధేయులు We need అవ్వాలి. to seek the mind of Christ. మనము క్రీస్తు Heart's మనస్సును desire of Christ. క్రీస్తు యొక్క హృదయాభిలాషను ఎరగాలి. Then we will obey even if it is not explicitly written. మరి ఆ విధేయత ఎప్పుడు వస్తుందంటే రాయకపోయినప్పటికీ వస్తుంది. Sometimes many people, especially youngsters, are asking, where it is written? Where it is written? అనేక మార్లు యవనస్తులు అడుగుతారు, ఎక్కడ రాయబడింది, ఎక్కడ రాయబడింది. About so many practical things. మరి మన అనుదిన జీవితాన్ని గురించి People అడుగుతాం. are asking question, where it is written? Give me show me the reference. ఎక్కడ రాయబడింది, నాకు వచనం చూపించు అంటారు. For a believer అయితే విశ్వాసికి who abides in the Lord, ఆ ప్రభువులో in నిలిచి whom ఉండేవాడు. the love of Christ is filled, మరి అతనిలో క్రీస్తు ప్రేమ నింపబడి he ఉంటుంది. doesn't need a reference. అతనికి వచనం అవసరం లేదు. He will obey that which is in the heart of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క హృదయము ఎరిగి దానికి విధేయుడు అవ్వాలి. That is the result of our intimate relation with Christ. క్రీస్తుతో మనకుండే సాన్నిహిత్యాన్ని బట్టి ఆ ఫలితము So it's వస్తుంది. a basic level of obedience. ఇది ప్రాథమిక విధేయత. A higher level of obedience. ఆ తర్వాత దానికి మించిన What is the విధేయత. basic level?
ప్రారంభ దశ ఏంటి? obeying that which is written. మరి ఏదైతే వ్రాయబడిందో దానికి Which is the higher level? ఆ తర్వాత దాని పై స్థాయి ఏంటి? Obeying the heart's desire of Christ. క్రీస్తు యొక్క హృదయ అభిలాషకు విధేయులు. But there is a highest level. అయితే ఇంకా అత్యున్నత స్థాయి But often we may not reach there. అక్కడికి మనం You see చేరుకోవచ్చు. 1 John 2:6. అయితే మొదటి యోహాను పత్రిక John says there is another level of obedience. యోహాను అంటున్నాడు ఇంకొక స్థాయితో కూడిన విధేయత ఉన్నది. Very quickly read. 2:6 చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడిని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై All who abide in him will walk like him. ఆయన యందు నిలిచి ఉన్న వారందరూ ఆయన నడుచుకున్న రీతిగా నడుచుకుంటారు. We need to walk like him. ఆయన వలే That నడుచుకోవాలి. means you have to follow the example of Christ. అనగా క్రీస్తు మాదిరిని మనం అనుసరించాలి. That's the highest level. ఇది అత్యున్నత We స్థాయి. need to reproduce Christ. క్రీస్తును మనము మరలా We need to పునరుత్పత్తి live చేయాలి. like Christ. క్రీస్తు వలే జీవించాలి. Before we do everything, మనం ఏ పని చేసేదానికన్నా before every action, ఏ క్రియ చేసేదానికన్నా not ముందు just saying where it is written, ఎక్కడ రాయబడిందా అని అడగటం కాదు. will it please the Lord? మరి అది దేవుణ్ణి Is సంతోషపెడుతుందా? it in accordance with the example set by Christ? క్రీస్తు ఉంచిన మాదిరికి అనుగుణంగా ఉందా లేదా? I am concluding here. ఇక్కడ నేను ముగిస్తున్నాను. 2 minutes more at least, I should stop 1 minute earlier. మరి ఇంకా 2 నిమిషాలు ఉన్నాయి. అయితే 1 నిమిషం ముందే Did you ముగిస్తాను. understand what I was trying to say here? నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? From 128 of Psalm we began 128వ కీర్తన నుంచి ప్రారంభించుకున్నాం. and concluded with 1 John. ఇప్పుడు మొదటి యోహానుతో ముగించుకుంటున్నాం. We need to, fear God and be obedient if we need to be blessed. మరి దేవునికి భయపడాలి, మనం దీవించబడాలంటే ఆయనకు విధేయులం అవ్వాలి. True blessing, true happiness will come in our life when we fear God and walk in His ways. నిజమైన ఆనందం, నిజమైన ధన్యత అనేది ఆయనకు విధేయులమైన Don't simply imagine, assume, yes, I am obeying. ఏదో మాట వరుసకు నేను ఆయనకు విధేయుడిని అవుతున్నానని చెప్పవద్దు. We need to go through the Word of God. మనం దేవుని వాక్యం గుండా We వెళ్ళాలి. need to pray and stay close to the Lord Jesus. మనం ప్రార్థిస్తూ క్రీస్తుకు సమీపంగా Be ఉండాలి. obedient to the heart's desire of Christ. క్రీస్తు యొక్క మనస్సు యొక్క అభిలాషకు మనం విధేయులవ్వాలి. Lead a Christ-like life. క్రీస్తు వలే జీవించాలి. It's my prayer that as the days go by, this assembly, all of us, నా ప్రార్థన ఏంటంటే రాబోయే దినాల్లో ఈ సంఘం కానీ మనం అందరం కానీ we may fear God and walk in His ways. దేవునికి భయపడుతూ ఆయన త్రోవలందు నడవాలి. Thus we may be blessed, joyful, happy. ఆ విధంగా మనము దీవించబడిన వారంగా, ఆనంద భరితులంగా, సంతోషం కలిగిన వారంగా ఉంటాం. May the Lord's name be glorified. దేవుని నామం మహిమపరచుకోండి.